వేరే పనులు అంటే ఏం లేవండి, తనే నా మొత్తం తనేనండి నాకు. On that wonderful note, burst one cracker and burst one balloon and get close. ఓకే, ఎప్పుడు బాధ పెట్టారు మీరు? ఎప్పుడు కోపం తెప్పించారు? ఏ మాట అన్నారు? ఏ పని చేశారు? మ్యారేజ్ అయిన కొత్తలో అది ఫ్రెండ్స్ ఇబ్బంది చేస్తుంటే ఒక రోజు మాత్రం బయట పార్టీకి వెళ్ళామండి. ఓవర్ టైం అని చెప్పాను తనతో ఆ రోజు. తర్వాత తెలిసింది మా ఫ్రెండ్స్ ద్వారానే, వాళ్ళ మిసెస్ ద్వారా తెలిసింది. దానికి తనకి కోపం వచ్చింది. నాతో చెప్పకుండా దాస్తున్నావు అంటే ఇంకా ఎన్ని విషయాలు దాస్తున్నావో ఇదే చెప్పలేదు, ఓవర్ టైం అని. ఆ టైంలో ఎంత బాధేసిందండి? అంటే ఆ నిజం తెలిసిన తర్వాత చాలా బాధేసిందండి. నువ్వు వెళ్ళి, నేను ఒక్కటే అన్నాను, నువ్వు వెళ్తే నేనేం బాధపడను, కనీసం చెప్పెళ్ళాలి కదా, ఒక్క ఇన్ఫర్మేషన్. నువ్వు ఆఫీస్లో ఉండి అని అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు కదా, నాకు చెప్పకుండా వెళ్ళొద్దు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నాకు ప్రాబ్లం, జస్ట్ ఈ టైంకి వెళ్తాను, ఈ టైంకి వస్తాను అని ఒక ఇంటిమేషన్ ఇవ్వు. ఓకేనండి, భయం లేకుండా చెప్తారు కదా ఇప్పుడు? కానీ ఫ్రెండ్స్ తో కూడా పోతారు కదా ఫ్యూచర్ లో? వెళ్తానండి. అదే ప్రాబ్లము, ఫ్రెండ్స్ ఉండొచ్చు కానీ వాళ్ళకి పిల్లలు ఉండకూడదు. అట్లా మేనేజ్ చేసుకోండి, లేకపోతే అట్లా తెలిసిపోతుంటాయి. బెలూన్ ని బర్స్ట్ చేయండి, దగ్గర అయిపోండి. లాస్ట్ క్వశ్చన్ అండి, మీ ఫ్యామిలీలో మీ ఇద్దరి మధ్యలో ఏంటి ఆ ప్రాబ్లం? ఇది సాల్వ్ అయిపోతే హ్యాపీగా ఉంటది అనే ఫీలింగ్, మేమిద్దరం ఇంకా హ్యాపీగా ఉంటాం, అది ప్రతి రోజు ప్రతి రాత్రి మమ్మల్ని వేధిస్తూనే ఉన్నది, ఎలాంటి ప్రాబ్లం అది? యాక్చువల్లీ మేమిద్దరం మాత్రమే ఇక్కడ ఉన్నాము దీని జాబ్ కోసం. మా మమ్మీ వాళ్ళు కానీ వీళ్ళ మమ్మీ వాళ్ళు కానీ అక్కడ ఉన్నారు, విజయవాడ కృష్ణా డిస్ట్రిక్ట్ ఉన్నారు వాళ్ళు. మేము వెళ్ళడానికైనా కుదరదు, వాళ్ళు రావడానికి అవ్వట్లేదు. వచ్చిన ఒక 1 week 10 days అంతే. సో దీనికి సొల్యూషన్ అని లేదు, ఎండ్ అవ్వట్లేదు ఇది అని? ఎండ్ అవ్వట్లేదు. ఎవ్రీ డే డిస్కషన్ వస్తూ, హాలిడేస్ వస్తున్నాయంటే వెంటనే ఫోన్స్ వస్తాయి, ఇక్కడికి రా అక్కడికి రా అని. ఈయనేమో ఎక్కడికి వద్దు, ఇక్కడే ఉందాం, నువ్వు జర్నీ చేస్తే నీకు బాగోదు, అది ఇది అని చెప్తుంటారు. వాళ్ళేమో నువ్వే రావు అని నన్ను అంటారు. ఇద్దరు అలానే అంటారు, అమ్మాయినా అత్తయ్య అయినా. సో ఇది అసలు ఎండ్ అవ్వట్లేదు, మాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంకా వాళ్ళు ఇక్కడికి వస్తే మేబీ సెటిల్ అవ్వచ్చేమో. మీ ఆయన బెస్ట్ ఫాదర్ అండి, బెస్ట్ సన్నా, బెస్ట్ హస్బెండా, బెస్ట్ పార్టిసిపెంటా? బెస్ట్ సన్ గా అంటే నేను ఈయన్ని చూసింది 1.5 year నుంచే కనుక నేను చెప్పలేను. బెస్ట్ హస్బెండ్ అని మాత్రం చెప్పగలను. అది పెళ్లి చూపులు అయిన రోజే నాకు ఫిక్స్ అయిపోయింది బెస్ట్ హస్బెండ్ అవుతారు అనే విషయం. బెస్ట్ ఫాదర్ అంటే ఈవెన్ 1 year నుంచే చూస్తున్నాం మేము. ఇప్పటి వరకు అయితే అన్ని బాగానే చేస్తున్నారు. ఇంకొంచెం బాబు విషయంలో ఇంకొంచెం బ్రాడ్ గా ఉంటే బెటర్ అని. నెగ్లెక్ట్ చేయడం అని కాదు, చిన్నపిల్లల్ని హ్యాండిల్ చేయడం ఎక్కువ రాదు, కొంతవరకు వచ్చి అది బాబు పుట్టిన తర్వాత నేర్చుకున్నారు. ఇప్పటివరకు ఏ పిల్లల్ని చూడలేదు. నేనంటే మా రిలేటివ్స్ వాళ్ళ పిల్లల్ని చూస్తున్నాను కనుక కొంచెం మెచ్యూరిటీ ఉంది, ఆ గ్యాప్ వస్తుంది. తినేంటంటే ఆ రోజు ఏం జరుగుతుందో ఆ రోజే చూద్దాం బాబు విషయంలో అనేది. ఆ 1 day గ్యాప్ ని కంప్లీట్ చేసుకుంటే కంప్లీట్ గా బెస్ట్ ఫాదర్ కూడా అవుతారు. ప్రస్తుతానికి బెస్ట్ హస్బెండ్ అయితే ఫుల్ ఫీలింగ్. సో ఈ టైంలో మీరు మీ ఆవిడకి, మీ ఫ్యామిలీకి ఏమైనా ప్రామిస్ చేయాలంటే ఏం చేస్తారో ప్రామిస్ చేస్తూ, త్రివేణి గారు ఎంత ఇంపార్టెంట్ మీ లైఫ్ లో, త్రివేణి గారు ఏం మాట్లాడరు ఇప్పుడు, పుట్టి మీరు ఏం మాట్లాడుతున్నారో మొత్తం ఇక్కడే ఉంది, అది తీసేయండి బయటికి, చెప్పండి. తను లేకపోతే నేను లేనండి. నువ్వు అనుకున్నట్టు అన్నీ చేస్తాను, ప్రామిస్ చేస్తాను. ఆ బెలూన్ని బర్స్ట్ చేసి ఒక హగ్ ఇచ్చి ఐ లవ్ యూ అని చెప్పండి. ఐ లవ్ యూ బంగారం. ఎలిమినేట్ చేయడం చాలా కష్టం అవుతుందండి, అందుకే మేము ఏం డిసైడ్ చేసామంటే ఖచ్చితంగా ఒకరిని ఎలిమినేట్ చేస్తాం. సో ఇక్కడ మిస్టర్ అండ్ మిస్సెస్ శ్రవంతి గారు, మీ స్కోర్ కొంచెం ఎక్కువగా ఉంది. ఇద్దరు కపుల్స్ కంపేర్ చేస్తే 1400 యూఆర్ సేఫ్. మిస్టర్ అండ్ మిస్సెస్ త్రివేణి గారు, ఈ కపుల్ కి 1400 ఉన్నాయి, మీకు 1300 ఉన్నాయి. మిస్టర్ అండ్ మిస్సెస్ రేవతి గారు చాలా బాగా పర్ఫార్మ్ చేశారు. ఈ రౌండ్ లో ఓపెన్ గా మాట్లాడారు, హార్ట్ఫుల్ గా మాట్లాడారు. కానీ 50 మార్కులు తేడా వచ్చేసి ఆ కపుల్ కి ఈ కపుల్ కి 50 మార్కులు తేడా వచ్చేసింది. అక్కడ కష్టం అయిపోతుంది. సో రేవతి గారు, మీ స్కోర్ 1350.